హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలివైన స్త్రీ యొక్క 6 లక్షణాలు. ఈ కాలంలో తెలివైన స్త్రీలు చాలా అరుదుగా ఉంటారు. అంటే తెలివి లేని వారు ఎక్కువగా ఉన్నారని కాదు. అన్ని విషయాలు కొందరికే తెలుసు. అందులో సంసారంలోని మెలకువలు కొందరు స్త్రీలకే తెలుసు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. భర్త పరాయి స్త్రీని చూసినా ఆమెతో మాట్లాడినా ఇట్టే పసిగట్టేస్తారు తెలివైన స్త్రీలు. పరస్త్రీని కన్నెత్తి కూడా చూడకుండా అతన్ని తన కొంగు పట్టుకుని తిరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భర్త ఇంటికి రాగానే అతనికి టీ కాఫీలు ఇచ్చి తన అవసరాలు తీర్చి అతని ముందు మంచి చీర కట్టి అందంగా ముస్తాబై జడలో మల్లెపూలు ధరించి తన కళ్ళ ముందు లక్ష్మీదేవిలా తిరుగుతుంది. తెలివైన స్త్రీ తను ఇలాంటి ప్రవర్తనతో భర్తను తన వశం చేసుకుంటుంది. తను ప్రతిరోజు తన భర్తకు కలకలలాడుతూ కనిపిస్తే ఏ భర్త అయినా పరాయి ఆడదాని దగ్గరికి ఎలా వెళ్తాడు? 2. తెలివైన స్త్రీ తన భర్తను ఎప్పుడూ కూడా పడక గదిలో సంతోషంగా ఉంచుతుంది. పడక గదిలో సంతృప్తిగా ఉన్న ఏ భర్త అయినా పరస్త్రీని ఎందుకు మోహిస్తాడు? 3. తెలివైన స్త్రీ పరాయి మగాలను కన్నెత్తి కూడా చూడదు. ఎందుకంటే పరాయి పురుషులను చూసి తన సంసారాన్ని పాడు చేసుకోదు. తాత్కాలిక సుఖాల కోసం జీవితాంతం తోడుగా ఉండే భర్తను అన్యాయం చేసి చేతులారా తన కాపురంలో నిప్పులు పోసుకోదు. చచ్చే వరకు కష్టాల్లో సుఖాల్లో తనకు తోడుగా ఉండి తనను ముందుకు నడిపిస్తుంది. 4. భర్తకు తెలియక డబ్బును వృధా ఖర్చు పెడితే అతనికి తెలియకుండా కొంత డబ్బును దాచి ఉంచుతుంది. అతడు తాగుడు లేదా స్నేహితులు అన్ని డబ్బును మొత్తం ఎలా పడితే అలా ఖర్చు చేస్తుంటే ఏ భార్య ఊరుకుంటుంది? భర్తను గట్టిగా దండించి చెడు స్నేహాన్ని తాగుడును మానిపించే బాధ్యత భార్యగా నీపై ఉంది. 5. కుటుంబంలో అత్తామామలు కోడల్ని రాచి రంపాన పెట్టినా గుట్టుగా కాపురం చేసి వారిని మార్చడానికి ప్రయత్నిస్తుంది. అలా కాకుండా వారిని వీధిలోకి ఈడ్చి వాళ్ళ పరువు తీయాలనుకుంటే అక్కడ పోయేది వాళ్ళ పరువు ఒకటే కాదు, మీ అందరి పరువు పోతుంది. కాబట్టి గయాలే అత్తమామలు ఉన్నప్పుడు వారిని నెమ్మదిగా మార్చడానికి ప్రయత్నించండి. అంతేకాని అల్లరి పెట్టి మీరు అల్లరిపాలు కాకండి. 6. తెలివైన స్త్రీ తన భర్త ఏదైనా తెలియక తప్పు చేస్తే దాన్ని తనలోనే దాచుకొని ఆ తప్పు ఎలా జరిగింది అని తెలుసుకొని ఆ తప్పును మళ్ళీ చేయకుండా చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా పరస్త్రీ వ్యామోహం గనుక ఉన్నట్లయితే ఆ విషయాన్ని 10 మందిలో పెట్టి అతని పరువు తీయదు. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి భర్త ఒంటరిగా ఉన్నప్పుడు దాని గురించి ప్రస్తావన తీసి ఆమె ఎవరు, ఎందుకు నీకు అంత ఇష్టమని మాటలు మొదలు పెడుతుంది. ఆమె అంటే ఎందుకు ఇష్టమని మొదలుపెట్టి కళ్ళల్లో నుంచి ఒకటో రెండో కన్నీటి చుక్కలు కారిస్తే ఎంతటి కఠినస్తుడైనా సరే మారాల్సిందే. అలా కాకుండా మీ భర్త పరాయిదాని మోజులో పడి మిమ్మల్ని పట్టించుకోలేడని రచ్చరచ్చ చేస్తే మీ ఇంటి పరువు మీరే తీసుకున్నవారు అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.